ఇరాన్ యుద్ధం తాత్కాలికంగా ఆగింది. క్షిపణులు సైలెంట్ అయ్యాయి. కానీ అందరి చూపు మాత్రం ఒకే ప్రాంతంపై నిలిచాయి. అదే హర్మోజ్ జలసంధి. ఈ జలసంధిని తెరిచినట్టే తెరిచి ఇరాన్ మళ్లీ మూసేసింది. సంధి కుదిరిన తర్వాత కేవలం 2 నౌకలు మాత్రమే హర్మోజ్ను దాటాయి. ఆ తర్వాత ఒక్క నౌక కూడా అటువైపు వెళ్లేందుకు సాహసించట్లేదు. ఇరాన్ ఎందుకు మళ్లీ హర్మోజ్ను మూసేసింది? ఇరాన్ పెడుతున్న నిబంధనలేంటి? నిజానికి ఈ మార్గంలో ఇరాన్ పెట్టిన సీ మైన్ల భయం వెంటాడుతోంది. దీనికి తోడు ఇరాన్ టోల్ ప్లాన్ కలవరపెడుతోంది. ఈ వ్యవహారంలో ట్రంప్ వింత ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చాడు. ఇరాన్ వసూలు చేస్తే టోల్లో వాటాకు ఆశపడుతున్నాడు. అసలు హర్మోజ్ జలసంధిలో ఏం జరుగుతుంది? నౌకల రాకపోకలు ఎప్పుడు మొదలవుతాయి? ఇరాన్ వ్యూహం వెనుక ఉన్న అసలు కథేంటి? వాచ్ స్టోరీ. హర్మోజ్ జలసంధి తెరుచుకుందా? హర్మోజ్ టోల్ పై ట్రంప్ వాదన ఏమిటి? హర్మోజ్ లో సీ మైన్స్ ను ఎవరు తొలగిస్తారు? ఇరాన్ అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. కానీ ప్రపంచాన్ని మాత్రం ఓ సందేహం పట్టి పీడిస్తోంది. అదేమిటంటే హర్మోజ్ జలసంధి ఇప్పుడు తెరుచుకుంటుందా? హర్మోజ్ మార్గంలో నౌకలు సురక్షితంగా ప్రయాణించడం సాధ్యమేనా? ప్రస్తుతానికి దీనిపై ఎటువంటి స్పష్టత లేదు. ఇరాన్ సైన్యంతో సమన్వయం చేసుకుంటేనే ఈ జలసంధిని మళ్లీ తెరుస్తామని ఆ దేశ విదేశాంగ మంత్రి సంకేతాలిచ్చారు. ఆ వెంటనే లెబనాన్ పై ఇజ్రాయెల్ భారీ దాడులకు దిగింది. దీంతో జలసంధిని మళ్లీ మూసివేసినట్లు ఇరాన్ మీడియా నివేదిస్తోంది. నిజానికి కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తరువాత జలసంధిని ఇరాన్ తెరిచింది. 2 ట్యాంకర్లు కూడా హర్మోజ్ ను దాటాయి. కానీ ఆ తరువాత నౌకల కదలికలు నిలిచిపోయాయి. షిప్పింగ్ కంపెనీలు కూడా వెంటనే రంగంలోకి దిగడానికి భయపడుతున్నాయి. పరిస్థితులు ఎలా మారుతాయోనని 2 రోజులు వేచి చూడాలని అవి భావిస్తున్నాయి. దీనికి తోడు ఇరాన్ కూడా హెచ్చరికలు జారీ చేస్తోంది. ప్రభుత్వ అనుబంధ మీడియా సంస్థ ఒకటి హర్మోజ్ జలసంధికి సంబంధించిన మ్యాప్ ను ప్రచురించింది. అందులో ఒక ప్రాంతాన్ని పర్షియన్ భాషలో ప్రమాదకరం అని మార్కు చేశారు. స్పష్టంగా చెప్పాలంటే ఆ ప్రాంతంలో సముద్రపు మైన్లు పాతారు. అందుకే నౌకలు అటువైపు రావద్దని, ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ఇరాన్ కోరుతోంది. అయితే ఇది సాధ్యమయ్యే పనిలా కనిపించడం లేదు. ఎందుకంటే ఈ మార్గంలో కోట్లాది రూపాయల విలువైన ట్యాంకర్లు వెళ్లనున్నాయి. హర్మోజ్ రూట్ లో వెళ్లే నౌకల్లో విలువైన సరుకు ఉంటుంది. పైగా ఆ సరుకు మండడానికి అత్యధిక అవకాశం ఉన్నది. అందుకే కేవలం 100% నమ్మకం కలిగితే తప్ప ఏ షిప్పింగ్ కంపెనీ కూడా అంతటి రిస్క్ తీసుకోదు. మరి ఆ నమ్మకం ఎలా వస్తుంది అంటే సీ మైన్స్ ను ఎవరు తొలగిస్తారు? దీనికి 2 ఆప్షన్లు ఉన్నాయి. మొదటి ఆప్షన్, అమెరికా మిత్ర దేశాలు సైనిక చర్య చేపట్టి ఆ మైన్లను తొలగించాలి. కొన్నాళ్ల పాటు హర్మోజ్ మార్గంలో నౌకలకు రక్షణగా నిలవాలి. కానీ అందుకు ఇరాన్ ఒప్పుకునే అవకాశం చాలా తక్కువ. రెండో ఆప్షన్ ఏమిటో చూద్దాం. ఇరాన్ స్వయంగా సీ మైన్లను తొలగించడం. తాజా సమాచారం ప్రకారం రోజుకు కేవలం 15 నౌకలను మాత్రమే అనుమతించాలని ఇరాన్ ప్రభుత్వం భావిస్తోంది. యుద్ధానికి ముందు హర్మోజ్ మార్గంలో రోజుకు 138 నౌకలు ప్రయాణించేవి. ఇప్పుడు ఆ సంఖ్యను 15కు తగ్గించడం అంటే అది సాధారణ వెళ్లే నౌకల్లో 11% కంటే తక్కువ. స్పష్టంగా చెప్పాలంటే ఇది ఏమాత్రం సరిపోదు. ఒకవేళ ఈ 15 నౌకల నిబంధన నిజమైతే మరిన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. ఆ నౌకలను ఎలా ఎంపిక చేస్తారు? అమెరికా మిత్ర దేశాలతో సంబంధం ఉన్న నౌకలను అనుమతిస్తారా? అన్నిటికంటే ముఖ్యంగా వాటిని ఉచితంగా వెళ్లనిస్తారా? ఎందుకంటే ఇరాన్ ప్రభుత్వం ఇప్పుడు టోల్ సిస్టమ్ గురించి ఆలోచిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు ఇరాన్ పార్లమెంటు ఇప్పటికే ఆమోదం తెలిపింది. సురక్షిత ప్రయాణం కావాలంటే షిప్పింగ్ కంపెనీలు డబ్బు చెల్లించాలనేది ఇరాన్ ప్లాన్. ఇంతకు ఇరాన్ ఎంత టోల్ వసూలు చేయనుంది? తాజా నివేదిక ప్రకారం ఒక బ్యారెల్ ముడి చమురుకు $1 వంతున వసూలు చేయాలని తెహరాన్ యోచిస్తోంది. కొన్ని పెద్ద ట్యాంకర్లు 20 లక్షల బ్యారెళ్ల వరకు చమురును మోసుకెళ్తాయి. అంటే ఒక్కో నౌక నుంచి దాదాపు $20 లక్షల వసూలు చేస్తుందన్నమాట. మన కరెన్సీలో చెప్పాలంటే 20 లక్షల బ్యారెళ్ల చమురును తీసుకెళ్లే ఒక ట్యాంకర్ కు 17 కోట్ల రూపాయలను టోల్ కింద వసూలు చేస్తారన్నమాట. ఈ మొత్తాన్ని చైనా కరెన్సీ yuan లో గాని, క్రిప్టో కరెన్సీలో
గాని చెల్లించేలా ఏర్పాట్లు చేయాలని ఇరాన్ ప్లాన్ చేస్తోంది. అయితే ఇక్కడ రెండు ప్రధాన సమస్యలు ఉన్నాయి. మొదటిది, చట్టపరంగా హార్మోజ్ జలసంధిపై టోల్ వేయడం చెల్లదు. ఎందుకంటే హార్మోజ్ జలసంధి అంతర్జాతీయ జలాల పరిధిలోకి వస్తుంది. అంటే ఇక్కడ ఎవరు టోల్ వసూలు చేయడానికి, చెల్లింపుల విధానాన్ని రుద్దడానికి వీల్లేదు. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఈ మార్గం ఎప్పుడూ సురక్షితంగా, ఉచితంగా అందరికీ అందుబాటులో ఉండాలి. రెండో విషయం, హార్మోజ్ టోల్ అనేది తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న నిర్ణయం. ఈ టోల్ పద్ధతిని విమర్శిస్తూ ప్రపంచ నాయకులంతా ఒక్కటవుతున్నారు. హార్మోజ్ జలసంధిలో రాకపోకలపై ఎటువంటి ఆంక్షలు ఉండకూడదని డిమాండ్ చేయొచ్చు. అక్కడ స్వేచ్ఛా ప్రయాణాన్ని పూర్తిగా పునరుద్ధరించాలని ఒత్తిడి చేయవచ్చు. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ మార్గంలో ఇరాన్ టోల్ వసూలు చేయకుండా చూడటం చాలా ముఖ్యం. హార్మోజ్ అంతర్జాతీయ సముద్ర రవాణా మార్గం కాబట్టి దీన్ని మళ్లీ తెరిచినప్పుడు టోల్ రుసుములు గాని, ఆంక్షలు గాని విధించడానికి ఏమాత్రం అనుసరించకూడదు. హార్మోజ్ జలసంధి అనేది ప్రపంచంలోని ఇతర సముద్ర మార్గాల మాదిరిగా అందరికీ సంబంధించిన ఉమ్మడి ఆస్తి. అంటే అర్థం ఏమిటంటే అక్కడ నౌకల రాకపోకలు స్వేచ్ఛగా సాగాలి. నావిగేషన్ స్వేచ్ఛను ఖచ్చితంగా కాపాడాలి. అయితే హార్మోజ్ టోల్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నారు? ఈ టోల్ రుసుములో తమకు కూడా వాటా ఇస్తామని ఇరాన్ చెబితే ట్రంప్ కు నచ్చవచ్చు. ఇరాన్ ప్రవేశపెడుతున్న ఈ టోల్ సిస్టమ్ గురించి ఒక అమెరికన్ జర్నలిస్టు అడిగినప్పుడు ట్రంప్ ఎలాంటి సమాధానం ఇచ్చారో చూడండి. హార్మోజ్ పై తాము ఒక జాయింట్ వెంచర్ గురించి ఆలోచిస్తున్నాము. దీనివల్ల ఆ ప్రాంతానికి రక్షణ కల్పించవచ్చన్నాడు. అలాగే ఇతర వ్యక్తుల నుంచి కూడా రక్షణ దొరుకుతుందని చెప్పుకొచ్చాడు. హార్మోజ్ పై టోల్ వసూలును చాలా అద్భుతమైన విషయమని ట్రంప్ వెల్లడించాడు. అసలు విషయం ఏమిటంటే ట్రంప్ కు ఇలాంటి ఆలోచనలు రావడం ఇదే మొదటిసారి కాదు. చర్చలు ప్రారంభమైన వెంటనే ట్రంప్ సరిగ్గా ఇలాంటి ప్రతిపాదననే ఒకటి తెరపైకి తెచ్చారు. ఇరాన్ సుప్రీం లీడర్ కలిసి తాము ఉమ్మడిగా ఆ జలసంధిని నియంత్రించాలన్న యోచనను ట్రంప్ సూచనప్రాయంగా చెప్పాడు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ముజ్తబా ఖమేనీ కుటుంబ సభ్యులు 6గురిని హతమార్చాయి. అందులో ఆయన భార్య, తండ్రి, యుక్త వయసున్న కుమారుడు కూడా ఉన్నారు. అలాంటి ముజ్తబా ఇప్పుడు అమెరికాతో కలిసి జలసంధిని పంచుకుంటాడని ట్రంప్ ఆశించడం ఆయన భ్రమలకే నిదర్శనం. నిజానికి ఇరాన్ అసలు ప్లాన్ ఒమాన్ ను కూడా ఇందులో భాగస్వామిగా చేయడం. ఎందుకంటే హార్మోజ్ జలసంధి ఈ రెండు దేశాల సరిహద్దుల్లోనే ఉంటుంది. అందుకే వచ్చే టోల్ డబ్బును ఒమాన్ తో పంచుకోవాలని ఇరాన్ భావించింది. అయితే ఒమాన్ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. నౌకల నుంచి టోలు వసూలు చేయడానికి ఆ దేశం నిరాకరించింది. అయితే హార్మోజ్ జలసంధి విషయంలో ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ రెండు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకటి, ఈ హార్మోజ్ డ్రామాను ఇలాగే కొనసాగించాలని ఇరాన్ సీనియర్ గా భావిస్తోంది. ఎందుకంటే దీనివల్ల ఇరాన్ కు కుప్పలు తెప్పలుగా సులభంగా డబ్బు వచ్చి పడుతోంది. అలాగే భవిష్యత్తులో దాడులు జరగకుండా ఒక రక్షణ కవచంలా హార్మోజ్ పనిచేస్తోంది. ఇది ఒక కోణం. ఇక రెండో కోణం చూద్దాం. హార్మోజ్ విషయంలో ఇరాన్ కూడా ప్రస్తుతం వేచి చూసే ధోరణి అవలంబిస్తోంది. ఈ చర్చలు ఎంత సీరియస్ గా జరుగుతున్నాయి, అమెరికా ప్రతిపాదనలో నిజాయితీ ఎంత అనేది తెలుసుకునే ప్రయత్నంలో తెహ్రాన్ ఉంది. ఒకవేళ చర్చలపై ఇరాన్ కు నమ్మకం కుదిరితే హార్మోజ్ జలసంధిని తెరిచే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే అందరి దృష్టి ఈ చర్చలపైనే ఉంది. ఇవి సఫలమైతే హార్మోజ్ విషయంలో ఆశలు చిగురిస్తాయి. లేదంటే పరిస్థితులు ఏ మలుపైనా తిరగొచ్చు.